బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెన్నై ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మహేష్ బాబు ఫ్లెక్సీ ఎడిటింగ్ అనమాట. ఆల్రెడీ బ్యాన్ రేటింగ్ అయితే చేశాను అండ్ సిడిపి ఎడిటింగ్ కూడా చేశాను. వీడియోస్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేశాను. లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా ఐకాన్స్లో కూడా ఇస్తాను, చూడండి. బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కానీ. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా కామెంట్ ఏం చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ బ్రష్ పిఎన్జీ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది నేనైతే వీడియో అయితే చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి, మీకైతే అర్థమవుతుంది. అండ్ లేదా ఐకాన్స్లో కూడా ఇస్తాను. ఎందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం మన వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అయితే ఇస్తాను అనమాట. బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫుల్ హెచ్డి అనమాట. నేనైతే హెచ్డి లాగా అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేస్తే మీకు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ అండ్ పిఎన్జీస్ అయితే కనిపిస్తాయి అనమాట. ఫొటోస్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ పిఎన్జీస్ అని వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా, చూసారు కదా, ఇది పార్టీ వేర్ పిఎన్జీ అనమాట. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేయండి. అండ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి లైన్స్ పిఎన్జీ అనమాట. ఈ పిఎన్జీ కూడా ఇలా యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం సైడ్కి రండి. ఇక్కడ వచ్చిన తర్వాత బ్లెండ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ అప్ చేయండి. చూసారు కదా, ఓకే, ఇలా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మహేష్ బాబు గారిది పిఎన్జీ యాడ్ చేసుకోండి. ఈ పిఎన్జీ అనేది ఎలా రిమూవ్ చేయాలనేది వీడియో వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. చూస్తే మీకు మంచి హెచ్డి పిఎన్జీ ఎలా క్రియేట్ చేయాలనేది అర్థమైపోతుంది. చూడండి, పిఎన్జీ అనేది ఎంత నీట్గా మంచి హెచ్డీలో అయితే నేనైతే కట్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ అయితే ఇస్తాను. ఈ టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఓకే, ఈ టెక్స్ట్ని అయితే ఇలా అయితే పెట్టుకోండి. ఓకే, ఇది ఫుల్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ ఫుల్గా పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక అలా పెట్టేసింది. ఇక్కడ కాళ్ళ దగ్గర అయితే పెట్టాలి, ఇలా పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి నేను ఒక పిఎన్జీ కూడా ఇచ్చాను, ఆ పిఎన్జీని కూడా యాడ్ చేసుకోండి. ఇదైతే పిఎన్జీ అనమాట. దీన్ని అయితే జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ చేసుకొని ఇలా అయితే పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన పిఎన్జీస్ అనమాట, బ్రష్ స్టిక్కర్స్ అనమాట. ఇవి ఎలా క్రియేట్ చేయాలనేది నేనైతే ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు 2 వీడియోస్ అయితే చేశాను. 2 వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. హౌ టు మేక్ బ్రష్ పిఎన్జీ అని కొట్టిన వస్తుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా ఐకాన్స్లో లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి. అండ్ ఈ పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మినిమం 5 ఫొటోస్ అయితే మంచిగా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేయాలంటే జస్ట్ ఇలా పెట్టేసి ఓకే, ఇలా అయితే పెట్టుకోండి. అన్ని పిఎన్జీస్ యాడ్ చేసి చూపిస్తాను. ఇలా అయితే అన్నీ ఒకే సైజులో అయితే పెట్టుకోండి. నేనైతే ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను. ఇలా అయితే అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఏ అనేది కొంచెం నీట్గా మీరైతే నిదానంగా అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అనేది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేమ్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. దానికి పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్యాన్సిల్ మీద క్లిక్ చేసి
ఇక్కడ 2 లేయర్స్ మీద క్లిక్ చేసి ఫోటో గ్యాలరీ మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ ఫోటోని మీరైతే ఎడిట్ చేసిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి నేనైతే తెలుగులో అయితే టైప్ చేస్తున్నాను. జస్ట్ ఒక నేమ్ అయితే నేను ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను, ఎందుకంటే వీడియో అయితే చాలా లాగ్ అవుతుంది, చాలా లెంతీ వస్తుంది. ఈ ఫాంట్ అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని కొంచెం సైజ్ తగ్గించండి, ఇలా కొంచెం లైట్గా రొటేషన్ పెట్టేసి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత కలర్ వచ్చేసి బ్లాక్ తీసుకోండి, ఎందుకంటే ఇది 3D మోడల్లో ఉంటుంది కాబట్టి ఫాంట్ ఈ నేమ్ ఎడిటింగ్ అనేది చాలా టైం పడుతుంది. అలాంటి లోగో ఎలా చేయాలనేది కూడా వీడియో చేస్తాను, కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేప్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కొంచెం పైకి వచ్చి బ్లాక్ తీసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి దీన్ని కొంచెం చిన్న చేసి ఇక్కడ మీరు ఏ నేమ్ అయినా కానీ దాని మీద పెట్టేసి ఇలా తగ్గించేసి లేయర్స్ ఓపెన్ చేసి ఇక్కడ కింద రైట్ మార్క్ ఇంటూ మార్క్ ఉంది, దాని మీద క్లిక్ చేసి 2 బాక్స్ టిక్ కొట్టుకొని ఇక్కడ రైట్ బటన్ పక్కన ఉంది కదా, దాన్ని మధ్యలో అంటారు, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత లేయర్స్ క్లోజ్ చేసినాక ఇక్కడ ఒక రౌండ్ షేప్ అవుతుంది కదా ఏ పక్కన, ఏకి లేయర్స్కి మధ్యలో ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు వచ్చేసి ఇమేజ్ మీద క్లిక్ చేసి మీకు గోల్డ్ కలరు ఇలా ఏ కలర్ అయినా ఇలా ఓకే, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 3D షేప్ మీద క్లిక్ చేసి ఆన్ చేయండి దీన్ని. ఇక్కడ దీన్ని సెకండ్ వర్షన్ తీసుకొని ఇక్కడ డెప్త్ వచ్చేసి 1 పెట్టేయండి. ఇక్కడ డ్రాగన్ వచ్చేసి ఒక 90-90 అలా పెట్టేసి ఇది రొటేషన్ వచ్చేసి 443-442 అలా పెట్టేసుకోండి. ఓకే, దీన్ని అయితే ఆపుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి షాడో వచ్చేసి ఆన్ చేసేయండి. ఆన్ చేసి ఏం కాదైతే జస్ట్ అలా ఆన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, ఇంతే, అన్ని ఫొటోస్కి మీరు నేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సపోర్ట్ చేసి ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.